గులేరియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. క్యాన్సర్ వ్యాధి అవగాహనపై ప్రకాశం జిల్లా ఏడుగులపాడులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. జీబీఎస్ వ్యాధి నియంత్రణకు చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలోని పూణే, మన రాష్ట్రంలో ఈ కేసుల వల్ల సంభవించిన మరణాల పట్ల ప్రజలు ఆందోళన నెలకొందని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు. ఇది ఇప్పుడు వచ్చిన వ్యాధి కాదని ఎప్పటి నుంచో ఉన్నదే అని తెలిపారు. దీని నివారణకు అవసరమైన ఇమ్యూనో గ్లోబల్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచడం జరిగిందని వివరించారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు 20,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. జీబీఎస్ వ్యాధి వచ్చిన వారికి ఒక్క రోజుకు 5 చొప్పున 5 రోజుల పాటు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు కూడా ఈ జీబీఎస్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనపడిన వెంటనే వైద్యశాలకు వస్తే చికిత్స ద్వారా నయమవుతుందని తెలిపారు. మీడియా కూడా జీబీఎస్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్ల ప్రభుత్వం వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించడం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న వ్యాధే. మనలోని రోగ నిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున ఈ జీబీఎస్ లోనయ్యే అవకాశం ఉంది. అయితే 1,00,000 జనాభాకి 1 నుంచి 2 మాత్రమే దీని బారిన పడతారు. గత సంవత్సరం చూస్తే 301 మంది జీబీఎస్ బారిన పడ్డారు. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లో 43 మంది బారిన పడ్డారు. అయితే 85% మందికి మామూలుగానే వ్యాధి తనంతకు తనే నయమవుతుంది. మిగిలిన 15% వారికి ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత పడవచ్చు. కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు. అయితే 2 మరణాలు సంభవించిన నేపథ్యంలో ఒకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా, అదేవిధంగా జిల్లా ఆసుపత్రుల్లో కూడా ఇమ్యూనోగ్లోబులిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,200 వైల్స్కు గాను ఇప్పుడు కొత్తగా 7,600 వైల్స్ ఇండెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మందులను అందుబాటులో పెట్టి ఈ వ్యాధి బారిన పడి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రజలు కూడా ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత కన్నా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే మంచిది. చేతుల్లో తిమ్మిరి రావడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి రావడం, కాళ్ళు మొద్దుబారడం, తర్వాత అది పైకి వ్యాపించడం జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తగిన పరీక్షలు చేసి ఒకవేళ జీబీఎస్ బారిన పడి ఉంటే వారికి కావాల్సిన సరైన చికిత్సను అందించి ప్రాణాలను కాపాడాలి.